నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి గూగుల్ అకౌంట్. మనం సెట్టింగ్స్లోకి వెళ్తే గూగుల్ అకౌంట్ అని చెప్పి ఉంటుంది. ఆ గూగుల్ అకౌంట్లో కొన్ని ఆప్షన్స్ని మనం ఆన్ చేసుకోవాలి. అదేంటంటే గూగుల్ సింక్. గూగుల్ సింక్ అనేది ఆన్ చేసుకుంటే ఎప్పుడైనా మొబైల్ మన లాస్ట్ అయితే మనం న్యూ మొబైల్ తీసుకున్నప్పుడు మా న్యూ మొబైల్లో మన గూగుల్ అకౌంట్ ఇస్తే మన ప్రీవియస్ డేటా మొత్తం దాంట్లో రిట్రైవ్ అవుతుంది. సో సింక్ ఆప్షన్ ఆన్ చేసుకోవడానికి మర్చిపోవద్దు. సెకండ్, గూగుల్ అకౌంట్లోనే ఫైండ్ మై మొబైల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అది మీరు ఆన్ చేసుకోవాలి. ఆ మొబైల్ ఆప్షన్ కనుక మీరు ఆన్ చేసుకుంటే మన మొబైల్ ఎప్పుడైనా లాస్ట్ అయినప్పుడు దాని లొకేషన్ని మనం రిట్రైవ్ చేయొచ్చు. గూగుల్లోకి వెళ్ళి రిట్రైవ్ చేయొచ్చు. ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, ఎలా రిట్రైవ్ చేయాలని చెప్పి మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, అలా వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఆ వెబ్సైట్లో మీకు మీ మొబైల్ డివైస్ అనేది ఎక్కడుందో కనిపిస్తుంది. ఇంకొక రకంగా కూడా మీరు ఈ ఆప్షన్ని వాడుకోవచ్చు. మీకు మొబైల్ లాస్ట్ కాకుండా జనరల్గా మీరు ఇంట్లోనో లేకపోతే ఇంకెక్కడో ఈ మొబైల్ మర్చిపోయినప్పుడు ఎక్కడుందో మీకు కనిపించట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు అదర్ డివైస్లో సేమ్ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళి ఫైండ్ మై డివైస్లోకి వెళ్ళి రింగ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయొచ్చు. రింగ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ మొబైల్ ఎక్కడున్నా కూడా రింగ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీ మొబైల్ ఎక్కడుందో మీరు తెలుసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే చాలా మంచిది, ఒకసారి యూజ్ చేయండి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, రీసెంట్ యాప్స్. ఇప్పుడు మనం రెగ్యులర్గా కొన్ని యాప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అవి మన రీసెంట్ బార్లో అనేవి ఉంటాయి, రన్నింగ్లో ఉంటాయి. దాంతోపాటు ఎప్పుడో వాడే యాప్స్ కూడా యూజ్ చేస్తాము, అవి కూడా మన రీసెంట్ బార్లో ఉంటాయి. మనం క్లోజ్ అయ్యి కొట్టినప్పుడు మొత్తం అన్ని క్లోజ్ అయిపోతాయి. ఇంకా బుక్ అని మనం రీసెంట్గా వాడేవి కూడా క్లోజ్ అయిపోతాయి. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ యాప్ని యూజ్ చేసుకున్నప్పుడు ఆ డేటా మళ్ళీ లోడ్ అవ్వడం, ఈ ఇబ్బంది అంతా ఉంటుంది. సో మీరు దీంట్లో చేయాల్సిన దానికి సొల్యూషన్ ఏంటంటే, ఏం చేయాలంటే మీకు ఏవైతే రన్నింగ్ యాప్స్ కావాలో దాని వరకు మీరు ఆ పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, రీసెంట్ దాని మీద ప్రెస్ చేసి లాక్ స్క్రీన్ అని కొడితే ఆ యాప్ వరకు లాక్ అయిపోతుంది అనమాట. సో మనం క్లియర్ ఆల్ కొడతాం, క్లియర్ ఆల్ కొట్టి చూద్దాం. క్లియర్ ఆల్ కొట్టినా కూడా మీకు రిమైనింగ్ యాప్స్ అన్నీ ఎగిరిపోయినాయి కానీ లాక్ చేసింది మాత్రం ఎగరలే. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే మీరు రెగ్యులర్గా వాడే యాప్ అనేది క్లోజ్ అవ్వదు, రిమైనింగ్ అనేది క్లోజ్ అయిపోతాయి. చూసారు కదండి, ఇది మీకు బాగా యూస్ఫుల్, ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా గూగుల్ అకౌంట్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఏంటంటే మన మొబైల్ లాస్ అయింది, మన మొబైల్ దొరకనప్పుడు, మన మొబైల్ పోయినా పర్వాలేదు, మన డేటా అనేది ఎవరికి చెక్కకూడదు అన్నప్పుడు సేమ్ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళి మన డేటా మొత్తాన్ని ఎరేజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. సో ఈ గూగుల్ అకౌంట్లో ఉన్న డేటా మొత్తం మీరు ఎరేజ్ చేసుకుంటే ఏంటంటే మీ మొబైల్ వాళ్ళకి దొరికినా కూడా వాళ్ళు ఏం చేయలేరు. ఇంకొక గూగుల్ ఆప్షన్ ఏంటంటే, మీరు ఎక్కువగా మ్యాప్స్ యూజ్ చేస్తున్నారనుకోండి, ఆ మ్యాప్స్ యొక్క లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంటుంది, అది మీకు అర్థం కాలేదనుకోండి, మీరు సింపుల్గా ఏం చేసుకోవచ్చు అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి గూగుల్ అకౌంట్లోకి వెళ్ళి లాంగ్వేజెస్ ఉంటాయి, ఆ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత రూట్ మ్యాప్స్ అని ఓపెన్ చేయండి, మొత్తం మీకు తెలుగులోనే విజిబుల్ అవుతాయి. మన వీడియో చేస్తున్నప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అనేది కనబడకూడదు అని చెప్పి అనుకున్నప్పుడు రకరకాల యాప్స్ని అయితే యూజ్ చేస్తాం. అన్నింటిలోకల్లా బెస్ట్ ఏంటంటే స్కైప్లోకి వెళ్ళిపోయినప్పుడు, స్కైప్ వీడియో కాల్లో చేస్తున్నప్పుడు మీకు అక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఒక్కసారి అది యూజ్ చేయండి, మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ చేయండి ఒకసారి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, విడ్జెట్స్. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే ఎవరికి గుర్తుండదు. ఇది విడ్జెట్స్లో మనకి చాలా పేజెస్, ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఒక సింపుల్ ఆప్షన్ ఏంటంటే జీమెయిల్ అని ఉంటుంది. ఇప్పుడు జీమెయిల్లో మనం అస్తమానికి జీమెయిల్ ఓపెన్ చేసి లేకపోతే నోటిఫికేషన్ యాక్సెస్ ఇచ్చి నోటిఫికేషన్స్ వస్తుంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఏమేం కావాలో జీమెయిల్లో ఆప్షన్ సెట్ చేసుకుంటే మనకి స్క్రీన్ మీద జీమెయిల్ పేజ్ అని వస్తుంది. ఆ జీమెయిల్ పేజ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ప్రైమరీ డేటాకి సంబంధించిన మొత్తం జీమెయిల్ మొత్తం మనకి స్క్రీన్ మీద పిన్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలాంటి ఆప్షన్స్ విడ్జెట్స్లో ఉంటాయి. మీకు విడ్జెట్స్లో ఏ ఆప్షన్ నచ్చిందో ఒక్కసారి చూడండి. వెదర్ గురించి ఉంటుంది, క్లాక్ గురించి ఉంటుంది, చాలా ఉంటాయి. ఇప్పుడు వచ్చే రీసెంట్ లేటెస్ట్ మొబైల్స్లో విడ్జెట్స్ అనేవి ఇంకా ఎడిషనల్గా చాలా యాడ్ అయినాయి. ఒక్కసారి ట్రై చేయండి. మీ మొబైల్లో కనిపించిన లేటెస్ట్ విడ్జెట్ ఏంటో, మీకు నచ్చిన విడ్జెట్ ఏదో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్, హ్యాక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన లాంటివే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఈ ఆప్షన్స్ కాకుండా ఎనీ అదర్ ఆప్షన్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా జస్ట్ నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్లో దాని సొల్యూషన్ నేను ఖచ్చితంగా మీకు పెడతాను. ఒకవేళ నాకు తెలియకపోయినా సరే, నేను తెలుసుకునైనా సరే మీ కమెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మీరు చేసే సబ్స్క్రైబ్స్, షేర్స్ అనేవి మాకు ఎంతో ఇంపార్టెంట్, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. సో ఖచ్చితంగా మా వీడియోస్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి.